హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈ రోజు అయితే కొత్త నోటిఫికేషన్తో మేము రావడం జరిగింది. నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు అయితే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. 02/2024 డేటు ఫిబ్రవరి 9 రావడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి రావడం అయితే జరిగింది. మనకి మీరు అప్లై 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్నవారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. పే స్కేలు 48,000 నుంచి 48,440 రూపాయల బేసిక్ పే ఉందంటే మనకి ఒక 70,000 దాకా అన్నీ కలిపి మనకి హెచ్ఆర్ఏలు టీఎల్ అన్నీ కలిపి అయితే దొరకడం జరుగుతుంది. మనకి మంచి పే స్కేల్ అని చెప్పుకోవచ్చు. మనకి అప్లై చేయడానికి 19/3/2024 నుంచి 8/4/2024 దాకా మనకి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. దేంట్లో అప్లై చేసుకోవాలంటే మనం http://psc.ap.go.in మీరైతే అప్లై చేయాలి. అప్లై చేయడానికి ఫస్ట్ ఓటీపీఆర్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లై చేయడానికి కుదురుతుంది మీకు. తర్వాత మనకి క్వాలిఫికేషన్స్ మనకి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో అన్నీ చెప్తాను మీకు. టోటల్ మనకి 18 వేకెన్సీలు ఉన్నాయి మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో. ఎలిజిబిలిటీ ఏముంది మీకు ఉందంటే, ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసి ఉన్నారో దీనికి సంబంధించి వారైతే మనకి దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ మనకి ఏముంది, బ్యాచిలర్ డిగ్రీ బయోకెమిస్ట్రీ చదివిన వారు, బయాలజీ, ఎన్వైరన్మెంట్ సైన్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చదివిన వారైతే అప్లై చేసుకోవడానికి అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. మనకి రిజర్వేషన్ మనకి ఎస్సీ ఎస్టీలకి ఓబీసీలకి విధంగా దానికి కేటగిరీ వైజ్ విడగొట్టడం అయితే జరుగుతుంది మనకి. తర్వాత నోటిఫికేషన్ మనకి జీవో నెంబరు 36 ఉమెన్స్ చైల్డ్ డిఫరెంట్ ఏబుల్ పిహెచ్ క్యాండిడేట్లకి ఎలా ఇవ్వాలనేసి జీవోలు అయితే ఇవ్వడం జరిగింది. ఆ జీవో అయితే మీరు ఒకసారి చదవండి. నోటిఫికేషన్ పూర్తిగా చదివి అయితే మీరు అప్లై చేయాలి. ఏజ్ ఎప్పుడు దాకా ఉందంటే మనకి 18 నుంచి 42 సంవత్సరాల దాకా మీకు అయితే జనరల్ కాస్ట్ వారికి అయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ అయితే అప్లై చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం అయితే జరిగింది మీకు. తర్వాత వచ్చి ఎస్సీ ఎస్టీలకి మనకి 5 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 3 years, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా చేసిన వారికి 3 years, రెగ్యులర్ ఏపీ స్టేట్ బోర్డులో మనకి వారు జాబ్ చేస్తున్న వారికి అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత 3 years మనకి టెంపరీ ఎంప్లాయీస్ ఎవరు చేస్తారో దానికి వారికి 3 years ఎక్స్ప్లెనేషన్ అవుట్ అంటే ఫస్ట్ స్టెప్లో మనం ఎలా వెళ్ళాలి అన్నీ మనకి దీంట్లో అయితే మీరు అడిగితే స్టెప్ బై స్టెప్ మనకి ఎలా మీకు అప్లై చేయాలనేసి మీకు అయితే చెప్తాను. మీకు పేమెంట్ ఆఫ్ ఫీజ్ ప్రాసెస్ కూడా మీకు దాంట్లో మీకు అప్లై చేయవలసి ఉంటుంది. దీంట్లో మనకి పేమెంట్ మొత్తం ఫీజు స్ట్రక్చర్ ఎంత ఉందో మనకి 250 రూపాయల ఫీజు అయితే మనకి ఫీజు అయితే ఇవ్వడం జరిగింది దీనికి. తర్వాత ఎస్సీ ఎస్టీలకి అయితే మనకి 120 రూపీస్ ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. తర్వాత మోడ్ ఆఫ్ పేమెంట్ అంతా ఆన్లైన్లో జరుగుతుంది. తర్వాత కరెక్షన్ ఏదైనా పెట్టుకోవాలంటే మనకి 100 రూపీస్ కరెక్షన్ ఉంటుంది. తర్వాత షెడ్యూల్ అయితే ఇవ్వలేదు. ఎగ్జామ్ షెడ్యూల్ ఎప్పుడు జరుగుతుంది ఏంటనేది అయితే ఇవ్వడం అయితే జరగలేదు. ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది ఏంటని దీనికి ఏమీ ఇవ్వలేదు మీరు. కాబట్టి దీన్ని ముందరి నుంచి బాగా చదివి ఆల్రెడీ మనకి ఎగ్జామ్ పెడతారు, సిబిటి జరుగుతారు, కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్లో అయితే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. 40 మార్క్స్ అయితే క్వాలిఫికేషన్ రావాలని చెప్తున్నారు ఎగ్జామ్కి. తర్వాత బ్యాక్వర్డ్ కాస్ట్కి అయితే 35 మార్క్స్, తర్వాత ఎస్సీ ఎస్టీలకి 30 మార్క్స్ అయితే రావాలని నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫుల్ నోటిఫికేషన్ మీరు బాగా చదివి దీనికి అప్లై చేయవలసిందిగా కోరుతున్నాను. వేకెన్సీ పొజిషన్ ఏ విధంగా ఉందంటే, జనరల్కి 7 వేకెన్సీలు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 2, ఎస్సీలకి 2, ఎస్టీలకి అయితే 1, బీసీఏకి 2, బీసీబీకి 1, బీసీసీకి 1, బీసీడీకి అయితే 1, బీసీఈకి అయితే 1, టోటల్ 18 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లను మనకి.
తర్వాత మనకి ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందండి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, 2 విధాలుగా పేపర్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి జనరల్ స్టడీస్, ఒకటి మెంటల్ ఎబిలిటీ, తర్వాత ఒకటి కన్సర్న్ సబ్జెక్ట్ కోసం మీరు దేనికి కన్సర్న్ దీనికి అప్లై చేస్తున్నారు, బయాలజీ జువాలజీ దానికి చేస్తున్నారు, దానికి 150 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 150 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం మార్క్స్ 150. సెకండ్ పేపర్కి వచ్చినప్పుడు 150 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్క్స్. టోటల్లో 450 మార్క్స్ అయితే ఉంటుంది. సిలబస్ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి పేపర్ 1కి సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత కెమిస్ట్రీ కూడా ఉంటుంది. కెమిస్ట్రీ మొత్తం ఏ సిలబస్ ఉందో మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివి దీన్ని అప్పుడు బయోకెమిస్ట్రీ కూడా చదవాల్సి ఉంటుంది. తర్వాత అంటే బయాలజీ ఉన్నారు, బయాలజీకి సంబంధించి కూడా మనకి ఇక్కడ మనకి సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎన్విరాన్మెంట్ సైన్స్ కోసం సిలబస్ ఇవ్వడం జరిగింది. దీని నుంచి మనకి క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. తర్వాత వచ్చి మనకి స్కీమ్ ఆఫ్ కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్ మీకు కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్ కూడా జరుగుతుంది. డ్యూరేషన్ అంటే మనకి 60 మార్క్స్ ఉంటుంది. కంప్యూటర్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, 100 మార్క్స్. దీంట్లో ఓన్లీ క్వాలిఫై అవ్వాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు అయితే 30 మార్క్స్, బీసీ అయితే 35, ఓసీలు అయితే 40 మార్కులు రావాలి. సిలబస్ ఆఫ్ కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్ కోసం ఈ విధంగా చాలా విధంగా ఇచ్చారు. పార్ట్ ఏ, పార్ట్ బి కింద మనకి ఇలాగా మీకు చాలా ఇవ్వడం అయితే జరిగింది. సిలబస్ మీరు చూసుకుని దీన్ని అయితే అప్లై చేసుకోవాల్సి కోరుతున్నాను. అసెస్మెంట్ ప్యాటర్న్ 20% టోటల్ మార్క్స్. దీని పూర్తి డీటెయిల్స్ మీరు చదివి దీనికి అప్లై చేయవలసిందే కోరుతున్నాను మీకు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, బాయ్.